హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో ప్రాసెసింగ్ ఫీజు అండ్ స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలని చూపిస్తాను ఈ వీడియోలో క్లియర్గా. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యే కంటే ముందు మీరు ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే మీ హెల్ప్ లైన్ సెంటర్కి ఈరోజు ఈ టైంకి వస్తున్నామని చెప్పడాన్ని స్లాట్ బుకింగ్ అంటారు. ప్రాసెసింగ్ ఫీజు ఎందుకంటే మనం కౌన్సిలింగ్లో పాల్గొంటున్నాం కనుక ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీజు ఏ విధంగా పే చేయాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ఏంటంటే tgiset.nic.in. దానిపైన క్లిక్ చేయగానే మీకు tgiset పక్కన పే ప్రాసెసింగ్ ఫీజ్ అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఏంటి? tgiset హాల్ టికెట్ నెంబరు, tgiset రిజిస్ట్రేషన్ నెంబర్ ఎక్కడ ఉంటుందంటే మీరు తెలంగాణ ఐసెట్ ఎగ్జామ్ రాసిరు కదా, హాల్ టికెట్ పైన రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, డేటు, మంత్, ఇయరు, అక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఆఫ్టర్ ఎంట్రీ ఆఫ్ అబౌట్ డీటెయిల్స్ క్లిక్ ఆన్ ద బటన్ పే ఫీ ఆన్లైన్. సో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేయగానే పే ఫీజ్ ఆన్లైన్ అని చెప్పగానే మనకు కింది విధంగా డిస్ప్లే అవుతుంది. మీ యొక్క డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఇక్కడ అన్నీ కనిపిస్తుంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఫర్నిష్డ్ బై ద క్యాండిడేట్ వైల్ ఫిల్లింగ్ ద టీజీఐసెట్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీ డీటెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. ఒకసారి రీచెక్ చేసుకోండి. ఎట్లా వస్తాయి అని అడుగుతున్నారా? మీరు tgiset రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిరు కదా, అందులో మీరు ఏమేమైతే పెట్టుకున్నారో వాటి యొక్క అన్ని డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎంటర్ ద మీ సేవ డీటెయిల్స్ ఫర్ ద ఫాలోయింగ్. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంత, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంత, మొబైల్ నెంబర్ అయితే మస్ట్ తప్ప ఎంటర్ చేయకండి. మొబైల్ నెంబరు ఫర్దర్గా ఏం యూజ్ ఉన్నా మొబైల్ నెంబర్కి ఓటీపీస్ అయితే రావడం జరుగుతుంది, ఈమెయిల్ ఐడి. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు కనుక స్పెషల్ కేటగిరీస్ ఉంటే లైక్ ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్, పిహెచ్ విల్ బి షోన్ యాజ్ ఎన్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ బిఫోర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో స్పెషల్ కేటగిరీ మీరు పెట్టుకున్నా కూడా నో ఎన్ అనే చూపిస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషను మసబ్ ట్యాంకులో కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే స్పెషల్ క్యాండిడేట్స్కి స్పెషల్ కేటగిరీ కింద రిజర్వేషన్ ఎస్ అని చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఈ విధంగా మీకు విండో కనిపిస్తూ ఉంటుంది. ఎంట్రీ ఆఫ్ క్యాస్ట్, ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కాపీ కనిపిస్తుంది. ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అండర్స్టూడ్ ద ప్రాసెస్. ఈ డబ్బాలో క్లిక్ పెట్టి సబ్మిట్ చేయండి. ఎంటర్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఇష్యూడ్ బై ద మీ సేవ. క్యాండిడేట్కి ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా వస్తుంది అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు మీరు ఎంటర్ చేస్తారు కదా, దాని ద్వారానే రీచెక్ అయితే చేస్తారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా అంతే. మొబైల్ నెంబర్ అయితే ఓటీపీ. నెక్స్ట్ క్లిక్ ఆన్ ద చెక్ బాక్స్. తర్వాత మీరు మీ క్యాస్ట్ని బట్టి ఫీజు అయితే చూపిస్తుంది. ఎస్సీ ఎస్టీకి అయితేనేమో 600 రూపీస్, మిగిలిన వాళ్ళకైతే 1200 రూపీస్ ఫీజు చూపిస్తుంది. మీరు ఇక్కడ మెన్షన్ చేసిన క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ద్వారా పే ఫీ ఆన్లైన్ అని చెప్పి ఇక్కడ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో మీరు దేని ద్వారా పే చేస్తున్నారు అనేది చూడండి. మీరు అన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంటుంది మేక్ పేమెంట్ ఫర్ 1200 ఆర్ 600 కనిపిస్తుంది. సో పేమెంట్ క్లిక్ చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు పేమెంట్ అనేది అయిపోయింది. ఇప్పుడు మీరు పేమెంట్ సక్సెస్ఫుల్ అయిందా లేదా ఎలా తెలుసుకోవాలి అంటే మీకు పైననే ప్రాసెసింగ్ ఫీజ్ పక్కన సెకండ్ స్టెప్ వెరిఫై పేమెంట్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేస్తే ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి ఆర్ ప్రింట్ తీసుకోండి. ఇఫ్ నాట్ సక్సెస్ఫుల్ ట్రై వన్స్ అగైన్ ఫర్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఆర్ కాంటాక్ట్ హెల్ప్. సో ఒకవేళ మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో ట్రాన్సాక్షన్ ఫౌండ్ సక్సెస్ఫుల్ అని రాకపోలేదనుకోండి,
మీరు మళ్ళీ ఒకసారి 1 అవర్ 2 అవర్స్ తర్వాత ట్రై చేయండి. మళ్ళీ అలానే వచ్చిందంటే హెల్ప్ లైన్ సెంటర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ 2 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆ పైననే స్లాట్ బుకింగ్ అని 3వ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ స్లాట్ బుకింగ్ మీద క్లిక్ చేసి మీరు ఏ రోజు వెళ్ళాలనుకుంటున్నారు హెల్ప్ లైన్ సెంటర్కి, ఏ టైంకి వెళ్దాం అనుకుంటున్నారో అవన్నీ చెక్ చేయాలి. సెలెక్ట్ ఆల్ ఫర్ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హు ఆర్ నాట్ అండర్ స్పెషల్ కేటగిరీ. అయితే స్పెషల్ కేటగిరీ కానీ స్టూడెంట్స్ ఏ హెల్ప్ లైన్ సెంటర్నైనా మీకు దగ్గరలో ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే తప్పకుండా మసప్ టైంకే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్స్ సెలెక్ట్ కేటగిరీ ఆల్ మీన్స్ ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ. సో మీకు స్పెషల్ కాకుండా ఉంటే ఆల్ సెలెక్ట్ చేయాలి. హెల్ప్ లైన్ సెంటర్ రేట్ దగ్గర ఉంటే అది దానిపైన ఇట్లా క్లిక్ చేస్తే మీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ వస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీరు టైము ఇక్కడ డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఇగో సెలెక్షన్ మనకి హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ వస్తుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. మీరు స్పెషల్ రిజర్వేషన్ లేకపోతే ఆల్ పెట్టుకోవాలి. ఇట్లా డేటు మీకు ఆ హెల్ప్ లైన్ సెంటర్ క్లిక్ చేయగానే అక్కడ హెల్ప్ లైన్ సెంటర్ ఎన్ని రోజులు కండక్ట్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనకు గ్రీన్ కలర్లో రావడం అయితే జరుగుతుంది. గ్రీట్ ఇండికేట్స్ ద అవైలబుల్ స్లాట్స్. సెలెక్ట్ ద డిజైర్డ్ డేట్ అండ్ గ్రీన్. అవైలబుల్ టైమ్ స్లాట్స్ ఫ్రమ్ 9 AM to 6 PM. అంటే 9 AM నుంచి 6 PM వరకు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇగో ఇక్కడ కింద టైమింగ్స్ కనిపిస్తున్నాయి కదా, అవైలబుల్ స్లాట్స్ ఫర్ ద సెలెక్టెడ్ కేటగిరీ. మీరు సెలెక్ట్ చేసుకున్న హెల్ప్ లైన్ సెంటర్లో ఏ టైం అవైలబిలిటీలో ఉన్నాయి, మీరు ఏ టైంకి వెళ్తారో దానిపైన కూడా క్లిక్ చేయాలి. Do you wish to continue all category slot? ఇక్కడ అన్నీ మీరు ఏమేమి సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా. ఒకసారి దీన్ని కూడా స్క్రీన్ షాట్ ఆర్ మీరు ప్రింట్ తీసుకునేటప్పుడు అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో మీకు ఇక్కడైతే ఇట్లా రిసిప్ట్ ఆఫ్ స్లాట్ బుకింగ్ అని అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీ నేము, మీ హాల్ టికెట్ నెంబరు, మీ ర్యాంకు, హెల్ప్ లైన్ సెంటర్, ఏ రోజు వెళ్తారు ఏంటి. సో ఈ రిసిప్ట్ అనేది తీసుకోండి. ఈ రిసిప్ట్ తీసుకొనే మనము హెల్ప్ లైన్ సెంటర్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఫీజు సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా, అది ఇది ఈ 2 తీసుకోండి. వన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద సర్ట్ ద ఫాలోయింగ్ స్క్రీన్ మే అక్కర్ ఇన్ సమ్ ఆఫ్ ద సిస్టమ్స్ వేర్ ద పాపప్ బ్లాకర్ ఇన్ ద బ్రౌజర్ షుడ్ బి డిజబుల్. సో ఒకవేళ మీకు కొన్ని కంప్యూటర్స్లో పాపప్ కనుక బ్లాక్ అయితే ఈ విధంగా వస్తుంది. ద స్లాట్ బుక్డ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ SMS టు మొబైల్ నెంబర్. కొంతమందికి మొబైల్కి కూడా మీ స్లాట్ బుకింగ్ డేటు టైము రావడం జరుగుతుంది, మరి కొంతమందికి అయితే రాదు. ఎందుకంటే చాలామందికి స్ట్రక్ అవుతూ ఉంటాయి మెసేజెస్. ఒకవేళ మీకు ఫోన్కి రాకపోతే మెయిల్ ఐడికి రావచ్చు, చెక్ చేసుకోండి. ఈ విధంగా మీరు ప్రాసెసింగ్ ఫీజు స్లాట్ బుకింగ్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తప్పకుండా మీరు సెలెక్ట్ చేసుకున్న టైంకి అండ్ డేట్కే వెళ్ళాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ROC ఇస్తారు, రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్. అంటే మీరు ఏమేమి సర్టిఫికేట్స్ పెట్టారనేది ROC ఇస్తారు అండ్ లాగిన్ ఐడి కూడా ఇస్తారు. ఈ 2 తీసుకొని ఇంటికి వచ్చింది ఈరోజు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. ఇది ప్రాసెస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చాలా వీడియోలు చేశాను. TS ఐసెట్ యొక్క టెలిగ్రామ్ కూడా ఉంది. 600 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.